ఈరోజు సిసిఏ తరపున ప్రత్యామ్నాయ పౌర సమూహం తరపున మేము ఇక్కడ చాలా కార్యక్రమాలు చేసాం, మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంటు ఎన్నికలలో మొదటి నుంచి సిసిఏ అవగాహన ఏమిటంటే ఈ ఫ్యాసిస్ట్ ఫోర్సెస్ని, కేంద్రంలో ఉన్నటువంటి ఫ్యాసిస్ట్ ఫోర్సెస్ని అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్, మనువాద కార్పొరేట్ శక్తులని ఓడించాలి అనేటువంటిది మా నినాదం ఉంది. దాన్ని బేస్ చేసుకుని మేము కొన్ని మీటింగ్స్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా సిసిఏ చెప్పేది ఏమిటంటే బీజేపీకి మద్దతు తెలిపేటువంటి పార్టీలని దేన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అవకాశం ఇవ్వకుండా చూడాలని చెప్పేసి పబ్లిక్ విజ్ఞప్తి చేస్తుంది. బీజేపీకి మద్దతు తెలిపే పార్టీలు ఏవైనా సరే ఐఎన్డిఐఏ ఇండియా కూటమికి మద్దతు తెలుపని చెప్పేసి మేము పబ్లిక్కి విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. ఇదే మేము స్ట్రైట్గా చెప్పాలనుకుంది. ఎన్డీఏకి ఓటేయొద్దు, బీజేపీ అంటే ఎన్డీఏ అంటే బీజేపీ మద్దతుదారులకు ఓటేయొద్దు, ఐఎన్డిఏ ఇండియా కూటమికి ఓటేసి ఈ ఫ్యాసిస్ట్ పాలనని, మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి, కుల విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పార్టీలకు ఓటు వేయొద్దు అని చెప్పేసి మీకు మేము జరుగుతున్న ఎన్నికలు దేశ సమగ్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, ఈ రాజ్యాంగ పరిరక్షణ, ఈ 4 అంశాల మీద జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా మనకి ప్రజలకు కావాల్సింది ఈ 4. నిత్యావసర సమస్యలు అనేకం ఉన్నాయి. ధరలు, మహిళలు, రైతాంగ సమస్యలు, వీటన్నిటిని కూడా కాపాడగలిగే ప్రభుత్వం మనకి కావాల్సి ఉంది. ఈ రోజున భాజపా పోయిన ఎన్నికల్లో వీటన్నిటి మీద మనకి అనేక వాగ్దానాలు, ఇప్పుడు కొత్త మాటగా గ్యారంటీలు అని మాట్లాడుతూ ఉన్నారు. పోయినసారి గ్యారంటీలు, వాగ్దానాలు ఏవీ నెరవేర్చలేదు. అట్లాగే ఈ రోజున ఒక నియంతృత్వం, 2 ఒక అణిచివేత ధోరణి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. అదే కాక అవినీతిలో కూరుకుపోయి ఉన్నది. అది ఎలక్ట్రల్ బాండ్సే కావచ్చు, వివరాల్లోకి వెళ్ళను నేను, అవినీతి పరులందరినీ పార్టీలో చేర్చుకోవడమే కావచ్చు. అట్లాగే జరుగుతున్న, ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చెప్తాను. మొన్న బ్రిజభూషణ్ను రెజ్యులర్స్ అనేక ఆందోళన చేశారు. మేము కూడా అక్కడ ఖమ్మంలో చూసాం. వాళ్ళు బ్రిజభూషణ్ ఆయన మాకు లైంగిక అత్యాచారం చేశారని చెప్పారు. ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలా. కానీ ఈ రోజు నిన్న పేపర్లో మీరు చూసుంటారు, బ్రిజభూషణ్కు నేరస్తుడిగా గుర్తింపదగిన అంశాలు ఉన్నాయి, కేసు బుక్ చేయండి అని చెప్పి కోర్టు ఇచ్చింది. అట్లాగే ప్రజ్వల్ రేవణ్ణ దేశం నుంచే పారిపోయాడు. 360 మంది మహిళల మీద అతనికి ఉన్న వీడియోలు, సెక్స్ వీడియోలు, ఇవన్నీ కూడా బహిరంగం అయ్యాక ఎలక్షన్ అయిన మర్నాడు వెళ్ళిపోయాడు. ఎలక్షన్ ముందు రోజు వరకు కూడా ప్రధాని గారు కూడా ఆయనకు ప్రచారం చేశారు. ఇటువంటి క్యాండిడేట్లని ఎలక్షన్లో పెట్టి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను పరిరక్షిస్తామంటే అది అభూత కల్పన. 2 ఒక పిరికితనం కూడా కనపడతా ఉంది. ఈ పిరికితనానికి ఉదాహరణ ఏంటంటే, ఈ రోజున మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకున్నట్టు 10 ఏళ్లలో ప్రధాని ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ప్రెస్ మీట్ వేరు, ఇండివిజువల్గా మాట్లాడేది వేరు. ఆయన ఇండివిజువల్గా ప్రస్తుతం మాట్లాడచ్చు, కానీ మనకి ఆయన చెప్పటమే. కానీ ఇట్లా మీరు గుర్తించాల్సిన ప్రధానంగా మీ ప్రెస్ వాళ్ళు ఒక్క ప్రెస్ మీట్ కూడా ఈ 10 ఏళ్లలో ఆయన పెట్టలేదు. దానికి కారణం ఆయన పిరికితనం. 2 ఆయన పిరికితనానికి ఇంకో ఉదాహరణ ఏంటంటే, ఆయన చుట్టూతా ఈడీ, ఐడి, ఐటీ, ఇంకా ఎన్ఐఏ ఇట్లాంటివన్నీ చుట్టూతా పెట్టుకుని ఆయన ఈ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఇట్లా అదే కాక అహంభావానికి ఉదాహరణ, మొన్న సుప్రీంకోర్టు ఈ ఎన్నికల బాండ్లు అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. మర్నాడే ప్రధాని ఏమన్నారు, 2-3 రోజుల్లోనే, మీరు పశ్చాత్తాపడతారు, ప్రజలు అందరూ పశ్చాత్తాపడతారు ఈ నిర్ణయానికి అన్నారు. ఈ పశ్చాత్తాపం ఒక అత్యున్నత న్యాయస్థానం ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనది అని చెప్పాక మీరు పశ్చాత్తాపడుతున్నారంటే కోర్టుని విమర్శించినట్టే. దాని గురించి ఎవరు మాట్లాడలేదు పెద్దగా.
కాకపోతే అది అహంకారంతో కూడింది. ఎవరు పశ్చాత్తాపడతారు? సిజే ప్రధాన న్యాయమూర్తి దీన్ని తీర్పునిచ్చిన వాళ్ళు. చాలా అన్యాయకరమైన కామెంట్ అది. అట్లాంటి నియంతృత్వ నిరంకుశ ప్రజలను అణచివేసి ప్రజాస్వామ్యాన్ని, ప్రజల స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని అనేక మందిని అరెస్ట్ చేశారు. మీకు తెలుసు, కాళ్ళు లేని సాయిబాబా దగ్గర నుంచి, చేతులు వణికిపోయే ఉన్నటువంటి స్టాన్ స్వామి దగ్గర నుంచి, సుధా భరద్వాజ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద నాయకులు, ప్రజాస్వామ్యానికి, ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ రోజు జైల్లో పెట్టారు. ఇట్లాంటి ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఈ ఎన్నికల్లో ఈ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడగలిగిన శక్తి ఉన్న కాంగ్రెస్ ని ప్రస్తుతానికి గెలిపించాలని చెప్పి. దేశం సార్వత్రిక ఎన్నికల ముంగిట ఉన్నది. దాదాపు 3వ దశ పోలింగ్ కూడా జరుగుతున్నది. భాజపాకి ఒక 200 స్థానాలు దాటొచ్చేమో అనే అంచనా ఉంది. అది కూడా దాటకపోవచ్చు అనేటువంటిది ప్రతిపక్షాల అంచనా. మూడోసారి 400 సీట్లతో వస్తామని జబ్బలు జరుచుకుంటున్నటువంటి పార్టీ, దాని నాయకుడు వాళ్ళ ఎంత భయంతో ఉడికిపోతున్నారనే దానికి నేను ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి ఆయన భయపడుతున్నాడు. దానిలో అమలు చేయగలిగింది ఎంత, చేయలేంది ఎంత, నిజంగా వాళ్ళు అధికారంలోకి వచ్చినా ఇవన్నీ చేస్తారా లేదా పక్కన పెడితే ముందు ఆయనకు భూతంలాగా కనపడుతుంది, హాంట్ చేస్తుంది. అందుకని దానిలో ఈ ఉన్నాయి లేని కల్పించేసి వీళ్ళు అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులన్నీ ముస్లింలకు రాసేస్తారు, ఇంక్లూడింగ్ భార్యల మంగళసూత్రాలతో సహా అనేటువంటి. ఇది ఎంత డెరగేటరీ డ్యామేజింగ్ స్టేట్మెంట్. అంటే అధికారంలోకి ఇండియా కూటమి వస్తుందా రాదా పక్కన పెడితే, ఒకవేళ అది వస్తే మీరేం చేస్తారు? మీకు కూడా 100, 200 స్థానాలు వస్తాయి కదా. అంటే పార్లమెంటులో ఒక పరిమిత సంఖ్యలో అయినా బలం కలిగిన మీ పార్టీ అంత దుష్ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది మీకు? లేదా ఈ కూటమి అధికారంలోకి వస్తే పాకిస్తాన్ ఇండియాని కబళించేస్తుంది. అసలు ఆ సాధ్యం అవుద్దా? దానికి అంత శక్తి ఉందా? అదే దాని ఇంటర్నల్ దీంతో. అంటే పూర్తిగా దేశాన్ని ఒక ముస్లింలకి, క్రిస్టియన్స్ కి, మైనారిటీస్ కి వ్యతిరేకంగా ప్రజల్ని, మెజారిటీ హిందుత్వ ప్రజల్ని రెచ్చగొట్టడానికి పూర్తిగా అన్ని స్థాయిల్లో పూనుకున్నారంటేనే ఓటమి భయం వాళ్ళని వెన్నంటుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రామాలయం కట్టారు, అక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ కట్టాడు బాంబే సీ కోస్ట్ లో. ఈ 2 కాకుండా పార్లమెంటే కట్టాడు. ఎక్కడ మీరు పోనీ తన అనుచరుడు షా అయినా పక్కన ఉన్నాడా? ద్రౌపది వదిలేయండి, లేకపోతే అంతకుముందు దాని శంకుస్థాపనకి రామ్నాథ్ కోవింద్ వదిలేయండి. వాళ్ళంటే ఒక ఆయన దళితుడు, ఆవిడేమో గిరిజన మహిళ, వాళ్ళంటే మీకు లెక్కలేదు, సనాతన ధర్మంలో వాళ్ళకి చోటు లేదు. కానీ నీ అనుచరుడు కూడా నీతో 4 అడుగులు పార్లమెంట్లో కానీ, ఆ బాంబే బ్రిడ్జి మీద కానీ, ఆ రామాలయంలో కానీ కనపడలేదు అని అంటే నువ్వు ఎంత పర్సానిఫికేషన్ చేసుకున్నటువంటి నియంత్రలాగా మారబోతున్నావు అనేటువంటి దానికి పెద్ద ఉదాహరణ అది. తన అంతరంగం మనం వినాల్సిందే కానీ ప్రజల గోడు పట్టని ప్రధాన్ని మనం ఇంటికి సాగనంపటం మంచిది. మతతత్వాన్ని మణిపూర్లో దాదాపు సంవత్సర కాలంగా ఒక నరమేధం నడుస్తూ, మహిళల పట్ల భయంకరమైన అత్యాచారాలు జరుగుతూ, హత్యాకాండ అమలు జరుగుతుంటే కనీసం దాని మీద ఇంతవరకు మాట్లాడకుండా, ఆ మణిపూర్ వెళ్ళి చూడకుండా, దాన్ని కంట్రోల్ చేయమని కొన్ని ఆదేశాలు ఇవ్వకుండా ఉన్న ప్రధానమంత్రి ఇవాళ మనకు అవసరమా అనేటువంటిది మనం అందరం వేసుకోవాల్సిన ప్రశ్న. కాబట్టి ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒక స్పష్టంగా ఈ ఫాసిస్టు, మతోన్మాద, మెజారిటీవాద రాజకీయాలకు వ్యతిరేకంగా తీర్పునివ్వవలసిందిగా, ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా ప్రత్యామ్నాయ పౌర సమూహం తరపున మేము మీకు అందరికీ 13న జరిగేటువంటి 3వ విడత పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ, దాని అనుబంధ ఎన్డీఏ కూటమికి సంబంధించి ఓడించాలని చెప్పేసి
ఇవాళ మేము మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా ఈ 10 సంవత్సరాల మోడీ పాలన పరిశీలన చేసినప్పుడు వాగ్దానాలు ఏవి కూడా ఆయన నెరవేర్చలేదు. రెండో అంశంగా దేశంలో ఉన్నటువంటి ప్రజల సొమ్ము అనేటువంటి పబ్లిక్ రంగ సంస్థలన్నీ కూడా అంబానీ ఆదాయాలకు దారదత్తం చేశాడు. మూడో అంశంగా ఇవాళ వీటిని ప్రశ్నించినటువంటి ఎవరైతే పౌరులు ఉన్నారో, ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో అందరినీ కూడా నిరంకుశ చట్టాలు, లాంటి చట్టాలు పెట్టేసి వాళ్ళని జైల్లో పెట్టి, లేదా ఇవాళ రాజ్యాంగ సంస్థలైనటువంటి ఈడీ లాంటి వాటితో దాడి చేయించడం, ఇవాళ లేదు తనకు అనుకూలమైనటువంటి వాళ్ళతోటి వాళ్ళ చట్టాలన్నింటినీ కూడా మార్చుకున్నటువంటి ఒక పరిస్థితి దేశంలో కనపడతా ఉంది. ఇది రేపు భవిష్యత్తులో మరి ఒక నిరంకుశ పాలనకు, ఒక ఫాసిజానికి దారితీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ రేపు జరగబోయేటువంటి ఎన్నికలు భారతదేశ చరిత్రలో ఒక కీలకమైన ఎన్నికలు కాబోతా ఉన్నాయి. ఇవాళ మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలా, లేకపోతే ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకించి మనవాద రాజ్యాంగాన్ని తీసుకునేటువంటి శక్తులను ఇవాళ మనం గెలిపించాలనేటువంటి ఒక ప్రశ్న ప్రజల ముందు ఉంది. మేముగా కోరేది ఏమిటి అంటే దీంట్లో మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అని అంటే బీజేపీ కూటమిని మనం ఓడించాల్సినటువంటి ఒక బాధ్యత పౌరులుగా మనందరికీ ఉన్నది. లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజనులు, లేకపోతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎవరు కూడా ఇవాళ ఈ దేశంలో బ్రతికేటువంటి ఒక పరిస్థితి లేదు. మళ్ళీ సనాతన ధర్మం పేరుతోటి అందరినీ కూడా విద్యకు అన్నిటికీ దూరం చేసేటువంటి ఒక పరిస్థితులు ఇవాళ దేశంలో రాబోతా ఉన్నాయి. అందుకని ప్రజలారా మేము కోరేది ఏమిటి అని అంటే బీజేపీని ఇవాళ మనం ఓడించాలి, ఇవాళ ఇండియా కూటమిని మనం గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరూ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక విధ్వంసకర పరిపాలనని ఎట్లయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారో, మళ్ళీ రేపు 13వ తారీఖు నాడు ఈ దేశంలో గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న విధ్వంసకరమైన పరిపాలనని ఓడించడానికి ప్రజలు బీజేపీ దాని అనుబంధ కూటమిని ఓడించాలి. దానికి ప్రత్యామ్నాయంగా దేశంలో ఇప్పటికీ ఉన్నటువంటి ఇండియా కూటమిని గెలిపించాల్సిందిగా ప్రత్యామ్నాయ పౌర సమూహం నుంచి విజ్ఞప్తి చేస్తారు.